ఆదుకుంటాను హామీ ఇచ్చి మూసేసే పరిస్థితికి వచ్చారు. చోడవరం ఈ 2 నియోజకవర్గాల్లో మీరంతా కూడా చెరుకు పండిస్తారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఆ చోడవరం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ బాగు చేయడమే కాకుండా సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఇచ్చి మీకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. విశాఖ మన్యంలో లెటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కు పంపిస్తున్నాడు. దాన్ని కూడా నియంత్రణ చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్క రోడ్డును బాగు చేసే బాధ్యత నాది. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అడుగుతున్నా, ఊర్లో చర్చ చేయాలి. ఈ నా కోరిక ఒకటే, ముందే చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి పేదరికంలో లేకుండా పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నెంబర్ 1. ఆ తర్వాత పేదవాళ్లు ఎందుకు ధనికులు కాకూడదు, వాళ్ళని ధనికులు చేసే బాధ్యత పోర్టు రిచ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. నా ఆశయం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆకాంక్ష. అది చేశా. హైదరాబాద్ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉంది. మన వాళ్ళు, మన పిల్లలు మీ ఊర్లో కూడా ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచమంతా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇక్కడుండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ మీటింగ్ ను బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఇక్కడ పనిచేసిన వాళ్ళ మీరు చూస్తే ఇన్ఛార్జిగా పిబిజీ కుమార్ గాని, పైలా ప్రసాద్ గాని, రామానాయుడు గాని అందరూ బాగా పనిచేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒకరికే ఎమ్మెల్యేగా సీట్ ఉంటుంది. ఎవరుంటారో మళ్ళా జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటాం. జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఒక అడుగు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం మాకుంది. చేసుకుందాం, అధైర్యపడాల్సిన పని లేదు. 5 ఏళ్లలో రాష్ట్రం 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. బయట అందరూ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ సిగ్గుమాలిన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ నేను కొన్ని పిలిపిస్తాను. ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం అంటే రా కదిలిరా అని మీరు చెప్పాలి. పిడికిలి బిగించి చెప్పాలి. ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం, రైతుల సంక్షేమం కోసం, యువత ఉద్యోగాల కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడానికి రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. మనందరి జీవితాలు బాగుపడాలి. వస్తారు కదా, నమ్మకమేనా? ఇంటింట్లో చర్చ జరగాలి. ఒకరు 10 మందికి చెప్పాలి.
10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి. కడాన